హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 సీజన్ విన్నర్ కూడా. సో ఇప్పుడు చెంచల్గూడ జైల్లో 14 రోజుల పాటు రిమాండ్లో ఉన్నాడు. ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం కేసులో ఆయన్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఆయనతో పాటు ఆయన బ్రదర్ని కూడా అరెస్ట్ చేశారు. మరి బిగ్ బాస్ 7 ఫైనల్ తర్వాత ఏదైతే ర్యాలీ నిర్వహించి రచ్చ చేశారో ఈ కేసులో అయితే చాలా విమర్శలు కూడా ఎదుర్కొంటున్నాడు. మరి ఈ ఇష్యూ పైన స్పందించడానికి ప్రజెంట్ మనతో పాటు బందూక్ మూవీ డైరెక్టర్ లక్ష్మణ్ మురారి గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, ఏమంటారు సార్? మరి పల్లవి ప్రశాంత్ అలా గెలిచాడు, టైటిల్ అందుకున్నాడు, ఆ ఖుషి 2 రోజులకు లేకుండా ఇప్పుడు చెంచల్గూడ జైల్లో 14 రోజుల పాటు రిమాండ్కి పంపించారు. అదే మీ ఒపీనియన్ సార్ ఈ ఇష్యూ పైన? ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ అనే షో ఒక ఏమాత్రం అథెంటిసిటీ లేని షో. అది దాని విన్నర్ అనే ఒక కేటగిరీ డివైడ్ చేస్తున్నారు చూడండి. అంటే దానికి ఒక ప్రతిదానికి ఏదంటే ఒక ఆట ఉండొచ్చు, లేకపోతే ఒక పాట ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఒకదానికి ఒక కులమానం ఉంటుంది. విన్నర్కి కులమానం అదేంటిదంటే వీడు అన్నిటికంటే అతీతంగా మంచిగా పాడినోడు విన్నర్, మంచిగా పెయింటింగ్ చేసినోడు విన్నర్, మంచిగా ఏదన్నా ఒకటి హైలైట్ చేయాలి. ఈ బిగ్ బాస్ షోకి బేసిక్గా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షో వాళ్ళ స్ట్రాటజీ ఏమున్నది టు ఎంగేజ్ టీవీ ఆడియన్స్. ఆ షో చాలామందికి తెలియదు ఏంటంటే టు ఎంగేజ్ టీవీ ఛానల్ వ్యూవర్స్కి. అది ఒక ఇప్పుడు మనం పబ్జీ గేమ్లు ఇట్లా ఎంత సైకిక్గా అడిక్ట్ అవుతామో ఈ బిగ్ బాస్ షో కూడా అట్లే అడిక్ట్ అవుతున్నాం. అందుకే గాను దాని విన్నర్ మీద అంత జనాల మీద ఆ ఎఫెక్షన్ పడుతున్నది. అప్పటి వరకు ఆ వ్యక్తి ఎవరో తెలియదు. ఈ షో చూడడం వల్ల పెరిగిన ఫ్యాన్సే కదా. అంతకుముందు ప్రశాంత్ కదా, ఆ ప్రశాంత్కి ఆయన చూపెట్టిన విధానము, రైతు బిడ్డ అని, బేసిక్ నిరుపేద కుటుంబం అని తనకు ఫ్యాన్స్ ఉండే అంత లేదు. అంటే తను ఏం చేశాడని అంత అతీతంగా దానికి ఫ్యాన్స్ ఫాలోయింగ్ అయింది అనేది ప్రశ్న ఇక్కడ. ఆ తర్వాత ఏం జరిగింది అనేది అంటే మూర్ఖులంతా చేసినప్పుడు మూర్ఖత్వమే జరుగుతుంది అక్కడ. నేను మూర్ఖులను ఎందుకు అంటున్నాను అంటే ఒక వ్యక్తిని ఆరాధించేటప్పుడు, ఒక వ్యక్తిని మనము ఫ్యాన్ ఫాలోయింగ్ చేసుకునేటప్పుడు దెర్ ఈజ్ సమ్ స్పెషల్ క్వాలిటీస్ అండ్ పర్టికులర్ పర్సన్. నేను ప్రశాంత్ నేను తప్పు అంటున్నాను, ఎందుకంటే నా తెలంగాణ బిడ్డ. అసలు ఆ షో మోడల్ని తిడుతున్నాను నేను. అసలు ఆ షో మోడలు ప్రజలకు ఏమాత్రం ఉపయోగం లేని ఒక నిరుపయోగం లేని ఒక వేస్ట్ షో అది. అంటే దానివల్ల ఏమాత్రం ఏమీ నేర్చుకోడు అన్నట్టు. ఒక పాటలు పడుతుంటే వాడు పాట నేర్చుకోవచ్చు, లేకపోతే ఇంకే ఏ కాంపిటీషన్లోనైనా దాన్ని చూసి దాన్ని రిలేటెడ్. ఇప్పుడు సింగర్ నేను ఊర్లో పల్లెటూరులో ఉన్నా, నేను వచ్చి సరగమ సింగింగ్ పాడలేనేమో, కానీ పాడుతున్న వాళ్ళని చూసి నేను సింగర్ని కావడానికి నేను నేర్చుకోగలుగుతాను. నేను ఒక డాన్సర్ని, ఆ డాన్స్ షో చూసి డాన్స్ చేసుకుంటాను. వెన్ రియాలిటీ బికమ్ యాజ్ అన్ అ డ్రామా దిస్ విల్ హ్యాపెన్స్. నువ్వు రియాలిటీ షో అని చెప్పుకుంటూ వచ్చి యూ మేడ్ ఇట్ ఏ డ్రామా. ఒక హంగులు, నాగార్జున లాంటి యాంకరు, లేకపోతే ఓపెనింగ్ ఒక్కొక్కరికి ఒక షో రీల్స్, ఒక డాన్సులు, 1000 మంది పర్ఫార్మెన్స్లు, దీస్ ఆర్ ఆల్ దే మేడ్ టీవీ ఆడియన్స్ యాజ్ ఎ ఫూల్స్. దానివల్లనే ఇలాంటి విపరీతమైన చర్యలు జరుగుతాయి అనేది నా మెయిన్ ఒపీనియన్. సార్, ఇప్పటివరకు 7 సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. 6 సీజన్లో ఇటువంటి ఇన్సిడెంట్ అయితే ఎప్పుడు జరగలేదు. ఇప్పుడు 7లో జరిగింది కాబట్టి అంటే ఇంత ఎక్కువగా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అవ్వడం, చాలామంది కార్లు బద్దలు కొట్టడం, ఇటువంటిది అంటే ఇది ఎవరి మిస్టేక్ అని చెప్పుకోవచ్చు? ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం అనేది ఒక చిన్న విషయం సార్ బ్రదర్. ఇక్కడ ఎంతోమంది మనసులో ధ్వంసం అవుతున్నాయి. అక్కడ మెంటల్గా ఒక హ్యూమన్ పైన పడే ఒక సైకిక్ బిహేవియర్ వల్ల వాడు తర్వాత జరిగే పరిణామాలు చాలా ఉన్నాయి. వాడు చదువు మానేస్తాడు. ఈ 100 రోజులు ఎప్పుడు సాయంత్రం అవుతుందో, ఎప్పుడు టీవీ చూడాలనే దృష్టిలో పడిపోతాడు. దానివల్ల ఎవడని ఏమైనా నేర్చుకుంటాడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రియాలిటీ షో వల్ల ఏదైనా ఒక మంచి జరగాలి. ఏం జరుగుతుంది? ఎవడు ఏం నేర్చుకోగలుగుతాడు? ఇప్పుడు లాస్ట్ 7 విన్నర్స్, ఇప్పుడు 7th ఈనాడు 6 విన్నర్స్ ఉన్నారు కదా. 6 విన్నర్స్ విన్నర్స్కి ఏం జరిగిందో చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షోను రద్దు చేయించండి. నేను యాజ్ ఏ మీడియాలో ఉండి సినిమాలో ఉన్నా కూడా ఒక నిరుపయోగమైన షో కాబట్టి దయచేసి దీన్ని రద్దు చేయండి. ఆ తర్వాత అంటే మనం టెంపరవరీ ఆలోచిస్తున్నారు, మీరు పర్మనెంట్ రేపు 8th సీజన్లో కావచ్చు పొడుచుకుంటారేమో, 9th సీజన్లో బాంబులు వేసుకుంటారేమో, 10th సీజన్లో ఇంకేమో, అంటే 6 సీజన్లకి వెళ్ళి జరుగుతుంది కదా. ఒక వ్యక్తి తన ఇంటికి సడన్గా 20 మంది వస్తే మనం తబ్బిబులు అవుతాం. అంటే హౌ టు మేనేజ్ 20 people అని చెప్పేసి. ఒక సామాన్యంగా ఉండి నువ్వు
సడన్గా ఇంతమందిని నువ్వు హ్యాండిల్ చేయలేకపోయినావు. పోలీసు వాళ్ళు చెప్పారు, అక్కడే ఎక్కువ మంది పోలీసు వాళ్ళు కూడా లేరు. నేను టీవీ చూసినాను, 20-25 మంది 30 మంది పోలీసు వాళ్ళు వచ్చారు. ఇక్కడ ఈ జనాలందరూ వచ్చారు. అది 9 midnight 1:30 కదా. ఆ టైంలో ఎవరు స్టేట్ ఆఫ్ మైండ్ ఎట్లుంటుంది, ఒకడు డ్రింక్ చేసి ఉండొచ్చు, లేకపోతే ఒకడు హైలో ఉండొచ్చు, ఒకడు స్పిరిట్లో ఉండొచ్చు, ఎట్లనే ఉండదు, కొద్దిగా ఆవేశం ఎక్కువ ఉంటుంది. అలాంటి టైంలో నేను పోలీసు ప్రైవేట్ వెహికల్ ఎక్కించి నేను పంపించిన తర్వాత మళ్ళొచ్చి రిటర్న్ పోయిండని చెప్పిండు, అభివాదం చేసి. నువ్వు ఒక వీడియో నోట్ వదిలే కదా, నన్ను ఇక్కడ భద్రతా దృష్టి ఇక్కడ జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మళ్ళీ నేను కలుస్తాను అని చెప్పేసి అయిపోయేది కదా. ఈ వైఫల్యము ప్రతి ఒక్కరి వైఫల్యం, అక్కడ విన్నర్ వైఫల్యం ఉన్నది, ఆర్గనైజర్ వైఫల్యమే ఉన్నది, మనం అక్కడ వచ్చిన వైఫల్యమే ఉన్నది. చట్టపరమైన చట్టపరమైన తీసుకున్నారు. ఇప్పుడు A1 ముద్దాయి A2 ముద్దాయి అన్నదమ్ములు ఇద్దరిని వేసారు కాబట్టి అది చాలా బాధాకరమైన చర్యనే. ఇది రాజకీయంగా వాడుకోవడానికి నా తెలంగాణ బిడ్డని తీసుకెళ్ళి అట్లా లేచిరని నేను కూడా చెప్పొచ్చు. కాకపోతే ఏమవుతుంది అంటే మనం కూడా విఘ్నత కోల్పోయి మాట్లాడినట్టుగా అవుతుంది. ఇక్కడ ఒక వ్యక్తిని, ఒక సమాజాన్ని, ఒక మనసు అంటే మన తెలంగాణ, ఆంధ్ర, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ షో అడిక్ట్ అవుతున్న ప్రజల మనసు ఎంత మీద పడుతున్నది. ఇది నాగార్జున ఫస్ట్ కలిసి చెప్పుకుంటూనే వస్తున్నాం, మీకు తెలుసో తెలియదు. ఇది 7 షో, ఇది 8 షో అని ఇట్లా చేతులు తిప్పుకుంటే చెప్పి నాగార్జున తెలుసు కదా. అన్నిటికంటే విభిన్నం మేబీ దే ఆర్ ఎక్స్పెక్టెడ్. ఇది కూడా ఒక డ్రామాలో భాగమే ఉండొచ్చు. నాగార్జున ప్రతి చెప్పిండు కదా, నాది ఈ షో కాదు, ఇది 7 షో అని ఇట్లా చేతులు పెట్టుకొని చెప్పిండు కదా. టీవీలు డ్రామా క్రియేట్ చేసడానికి చేసిన ఈ బిగ్ బాస్ ఫలితాలు ఒక్కసారి వైపరీత్యం అయితే ఇలాంటి వస్తాయి. అంటే మునుముందు ఇలాంటి షోని ఫస్ట్ రద్దు చేయాలని, అంటే యాజ్ ఏ ఒక పేరెంట్గా నేను చెప్తున్నది ఏంటంటే ఇలాంటి షోకి పనికి మాలిన ఏమాత్రం సమాజానికి ఉపయోగపడని పనికి మాలిన షో రద్దు చేయాలి. లేదు, రద్దు చేయని పక్షంలో ఫస్టే గవర్నమెంట్కి, ఒక మేధావులకి, ఒక సైక్రియాటిస్టులకి వాళ్ళు పెట్టే విధి విధానాలు, వాళ్ళు పెట్టే గేమ్స్ మీద పర్మిషన్ తీసుకో. నీకు ఇష్టం వచ్చిన గేమ్ నువ్వు వాడికి రాత్రి ఇది వస్తుంది, పొద్దున అది వస్తుంది, రూమ్లో పోయి పడుకో అంటే సైకలాజికల్గా మనను ఒక రూమ్లో బంధించడం అన్నప్పుడే మనలో ఒక సైకో డెవలప్ అవుతాడు. ఒక కన్విన్షన్ లేని మనిషి మనస్తత్వాలని ఫోర్స్ఫుల్గా ఒక గూట్లో వేసి తాళం వేసిన ప్రక్రియ ఈ బిగ్ బాస్ షో. ఈ ప్రపంచవ్యాప్తంగా బిగ్ బ్రదర్ అని ఉంది, తర్వాత ఇదేంతో దానివల్ల ఫేమ్లు వస్తాయి, ఏమొస్తాయి పక్కన పెడితే ఇప్పుడు జైలుకు పోయినా ఫేమ్ అయ్యండి ఆయన పిల్లగాడు. చట్టం ప్రకారం ఆయన తప్పు ఏమైనా లేకుంటే మాత్రం తొందరగా విడుదల కావాలని కోరుకుంటున్నా. నాగార్జున గారి మీద కూడా యాక్షన్ తీసుకోండి, ఆయన మీద కూడా కేసు నమోదు చేయండి అని చెప్పేసి హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు. మరి ఏంటి సార్ అది చట్టరీత్యా నాగార్జున బాధ్యత అయితే తప్పకుండా నాగార్జున మీద చర్య తీసుకోవాలి. ఆ రోజు విధులు ఎవరు సక్రమంగా నిర్వహించిన ఎవడున్నా వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వ ఆస్తి అనేది ఒక కేసు అయితే గత 7 సీజన్లో ఎంతోమంది మనుషులు, అంటే 7 సీజన్లు అంటే మినిమం ఒక 7-8 ఇయర్స్కి వెళ్ళి ఇది జరుగుతూనే ఉంది కదా. 7-8 ఇయర్స్ నుంచి పిల్లలు, ఇప్పుడు 10th క్లాస్ ఉన్నాడు పిల్లడు, 3rd క్లాస్లోనే వానికి ఉన్నదనుకో, ఆ 3rd క్లాస్ టు 10th క్లాస్ వరకు వాని మైండ్లో బిగ్ బాసే ఉంటుంది. పోనీ బిగ్ బాస్ వల్ల మనం నేర్చుకోగలుగుతుండా? బిగ్ బాస్లో సైకిల్ జంప్ చేస్తాడు, బిగ్ బాస్లో యోగాసనాలు వేస్తాడు, బిగ్ బాస్లో పాటలు పాడతాడు, అలాంటిది ఏమైనా స్పిరిట్ ఉందా? సో అక్కడ జరిగేది ఏంటిది అంటే యుక్త వయసు దాటినాక 21, 22, 25 దాటిన తర్వాత పనికి మారిన వాళ్ళందరూ కూర్చొని మనం ఎట్లా టైంపాస్ చేయాలనుకునే షోలో ద మోడల్ ఆఫ్ ద షో ఈజ్ దట్ ఓన్లీ. దెర్ ఈజ్ నో క్రియేటివిటీ, దెర్ ఈజ్ నో ఇంటలెక్చువాలిటీ. క్రియేటివిటీ వాడు రోజుకు క్రియేటివ్ చేసి, దెర్ ఈజ్ నో ఇంటలెక్చువాలిటీ. There is nothing useful for any common people. Only give entertainment. మనము పబ్జీ చూసినప్పుడు చాలామంది పబ్జీలు బ్యాన్ చేయండి అన్నారు. పబ్జీలు బ్యాన్ చేయండి అన్నప్పుడు ఆ అతీతమైన ఆ గేమ్ ప్రభావం అతీతంగా పడుతుంది మన మీద. సో దానివల్లనే మనం బ్యాన్ చేయమని సమాజం కోరుకుంటుంది. ఈ రోజు పాపం ఆ ప్రశాంత్ ఎక్కడి నుంచో పల్లెటూరుకి వెళ్ళి వచ్చి తనని ఏదో నిరూపించుకుందామని చేసిన ప్రయత్నంలో బిగ్ బాస్ షోలోకి పోవడము, విన్నర్ అవ్వడము, మళ్ళీ జైలుకు పోవడం అనేది బాధాకరం. కానీ ఓవరాల్ ఈ షోని బ్యాన్ చేయాలని చెప్పేసి నేను ఒక సమాజం పట్ల కొద్దిగానన్నా ఇంగితమైన నాకు విఘ్నత ఉంది కాబట్టి, సమాజం పట్ల బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను. వి షుడ్ బ్యాన్ దిస్ షో. అంటే సార్ ఇది బ్యాన్ చేయమని చెప్పేసి ఇప్పటి నుంచి కాదు, ఫస్ట్ సీజన్ నుంచి కూడా చాలామంది ఫైట్ చేస్తున్నారు. సిపిఐ నారాయణ గారు కూడా ఇప్పటి నుంచి చెప్తున్నారు, కానీ ఇప్పటి వరకు ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోలేదు. మరి ఇప్పుడు ఇటువంటి ఇంత పెద్ద ఇష్యూ జరిగింది కాబట్టి ఏమైనా దీని గురించి ఆలోచించే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందా లేకపోతే బ్రాడ్కాస్ట్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంటుందా ఒకసారి చెక్ చేయాలండి. చెక్ చేసిన తర్వాత, అంటే నాకు సరైన అవగాహన లేదు దానిపైన, ఒక్కసారి చూసుకొని దీనికి వాళ్ళకున్న చట్టపరమైన
వాళ్ళకి లొసుగులు ఉంటాయి. అంటే ఎవడో ఒక ఆఫ్ చేయమని ఆఫ్ చేస్తారా అనే లొసుగుల నుంచి అది చూసుకొని ఈ వైపరీత్యాన్ని ఆపాలి అంటే రేపటి ప్రభుత్వం సొమ్మును కానీ ప్రజల సొమ్మును కానీ ప్రజల మనసులను కానీ కాపాడాలనుకుంటే మాత్రం బిగ్ బాస్ షోను రద్దు చేయాల్సిందే. దానికి నేను ఏకీభవిస్తున్నాను. బిగ్ బాస్ షో రద్దు అంటే ఐఎమ్ ఓట్ ఫర్ దట్.